Hey, this is Rupa, and you're watching Let's Learn with Rupa. Today's video is all about the subject investment planning. ఈ ఇన్వెస్ట్మెంట్ ప్లానింగ్ అనే సబ్జెక్ట్ డిగ్రీ సెకండ్ సెమిస్టర్లో స్కిల్ కోర్స్గా అంటే 50 మార్క్స్ పేపర్గా ఉంటుందండి. ఈ ఇన్వెస్ట్మెంట్ ప్లానింగ్తో పాటు మనకి స్కిల్ కోర్సెస్లో ఇంకా చాలా ఆప్షన్స్ ఉంటాయి సెకండ్ సెమిస్టర్లో. బట్ మీ కాలేజ్ వాళ్ళు ఇన్వెస్ట్మెంట్ ప్లానింగ్ సెలెక్ట్ చేసినట్టయితే దిస్ వీడియో ఈస్ ఫర్ యూ ఓన్లీ, బికాస్ ఇన్ దిస్ వీడియో ఐఎమ్ గోయింగ్ టు ఎక్స్ప్లెయిన్ యూ ఆల్ ద ఇంపార్టెంట్ క్వశ్చన్స్ విత్ సింపుల్ ఎక్స్ప్లెనేషన్. తెలుగులో మీకు అర్థమయ్యే లాంగ్వేజ్లో సింపుల్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను, సో దట్ మీరు ఎక్స్ప్లెనేషన్ విని ఎగ్జామ్ ఓన్గా రాసుకోవచ్చు. ఈ సబ్జెక్ట్ ఇన్వెస్ట్మెంట్ రిలేటెడ్ కాబట్టి కొన్ని టెక్నికల్ టర్మ్స్ ఉంటాయి. సైడ్ హెడ్డింగ్స్ మాత్రం కంపల్సరీ చదవండి. ఎక్స్ప్లెనేషన్ నేను చెప్పింది అర్థం చేసుకుని ఓన్గా రాయండి. ఇన్వెస్ట్మెంట్ రిలేటెడ్ సబ్జెక్ట్ కాబట్టి అట్లీస్ట్ బేసిక్ నాలెడ్జ్ అయినా ఉండాలి, కొంచెమైనా మనం చదవాల్సి వస్తుంది. సో మీకు ఈ ఎక్స్ప్లెనేషన్ వీడియోతో పాటు నోట్స్ కూడా కావాలి అంటే అగైన్ ఐఎమ్ దేర్ ఫర్ యూ. ఈ వీడియోలో నేను ఎలా అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తున్నానో సేమ్ కాన్సెప్ట్ మీకు నోట్స్ కూడా ప్రిపేర్ చేశాను. సో నోట్స్లో మీకు సింపుల్గా ఎక్స్ప్లెనేషన్ ఉంటుంది, ఒక్కసారి చదవగానే అర్థమైపోతుంది. సో మీరు ఎగ్జామ్ కూడా ఈజీగా రాసుకోవచ్చు. ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూ మాత్రమే నేను క్వశ్చన్స్ ప్రిపేర్ చేశాను నోట్స్లో. బట్ దట్ నోట్స్ ఈజ్ నాట్ ఫర్ ఫ్రీ, ఇట్ ఈస్ ఫర్ ఎ లిటిల్ చార్జెస్ ఆర్ గివెన్ ఆన్ ద స్క్రీన్. మీకు పీడిఎఫ్ కావాలంటే ఇక్కడ చూపిస్తున్న వాట్సాప్ నెంబర్కి మెసేజ్ చేయండి, నేను పేమెంట్ డీటెయిల్స్ పంపిస్తాను. పేమెంట్ అవ్వగానే మీకు పీడిఎఫ్ వచ్చేస్తుంది. పీడిఎఫ్తో పాటు మీ యూనివర్సిటీ మోడల్ పేపర్ అండ్ ప్రీవియస్ క్వశ్చన్ పేపర్ కూడా సెండ్ చేస్తాను, సో దట్ మీకు ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూ చదవడానికి చాలా బాగుంటుంది. అండ్ ఇన్వెస్ట్మెంట్ ప్లానింగే కాదు, ఇక్కడ చూపిస్తున్న ఏ సబ్జెక్ట్కి మీకు పీడిఎఫ్ కావాలన్నా ఎక్స్ప్లెనేషన్ వీడియోస్ కావాలన్నా నాకు మెసేజ్ చేయండి. బై ద వే నేనేమి టెలిగ్రామ్ ఛానల్ లింక్ ఇవ్వట్లేదు అండ్ నేనేమి ప్రమోషన్స్ కూడా చేయట్లేదు. సో దిస్ ఈజ్ వెరీ సేఫ్ అండ్ జెన్యూన్ ఛానల్. మీకు పీడిఎఫ్ కావాలంటే వాట్సాప్ చేయండి, పేమెంట్ అవ్వగానే మీకు పీడిఎఫ్ వాట్సాప్లోనే వచ్చేస్తుంది, అంతే. సో మీరు సేఫ్టీ అండ్ సెక్యూరిటీ విషయంలో ఎలాంటి ఇబ్బంది పడాల్సిన అవసరం లేదు. నౌ వితౌట్ వేస్టింగ్ మచ్ టైం లెట్స్ గెట్ ఇన్ టు ద క్వశ్చన్స్ లిస్ట్. మనకి ఇన్వెస్ట్మెంట్ ప్లానింగ్లో 3 యూనిట్స్ ఉంటాయి కదండి. ఫస్ట్ యూనిట్ క్వశ్చన్స్ మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను. ఫస్ట్ యూనిట్లో మనకి ఓన్లీ 5 క్వశ్చన్స్ చదివితే సరిపోతుంది. మీరు టాపర్ అయినా, యావరేజ్ స్టూడెంట్ అయినా, ఎలాంటి స్టూడెంట్ అయినా ఈ 5 క్వశ్చన్స్ చదివితే సరిపోతుంది. అండ్ సింపుల్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను, జాగ్రత్తగా వినండి. ఫస్ట్ క్వశ్చన్, డిఫైన్ ఇన్వెస్ట్మెంట్ అండ్ వాట్ ఆర్ ద అట్రిబ్యూట్స్ ఆఫ్ ఇన్వెస్ట్మెంట్, లేదా ఫీచర్స్ ఆఫ్ గుడ్ ఇన్వెస్ట్మెంట్ అని కానీ, ప్రిన్సిపల్స్ ఆఫ్ ఇన్వెస్ట్మెంట్ అని కానీ, లేదా క్యారెక్టరిస్టిక్స్, నేచర్ అని కానీ ఇచ్చిన సేమ్ పాయింట్స్ రాసేయచ్చు. మెయిన్గా నీకు అట్రిబ్యూట్స్ లేదా ఫీచర్స్ అని అడుగుతూ ఉంటారు. ఫస్ట్ ఇన్వెస్ట్మెంట్ అంటే ఏంటో రాయాలి. ఇన్వెస్ట్మెంట్ అంటే మనందరికీ తెలుసు, పెట్టుబడి పెట్టడం. అంటే మన దగ్గర ఉన్న మనీని యూస్ చేసి ఆస్తులు కొని ఆ ఆస్తుల ద్వారా మనం రిటర్న్స్ కానీ ప్రాఫిట్స్ కానీ సంపాదిస్తే దాన్ని మనం ఇన్వెస్ట్మెంట్ అంటాం. నథింగ్ బట్ ఇట్ ఈస్ ద యాక్ట్ ఆఫ్ యూజింగ్ యువర్ మనీ టు పర్చేస్ అసెట్స్ సచ్ యాజ్ స్టాక్స్, బాండ్స్, రియల్ ఎస్టేట్ ఆర్ స్టార్టింగ్ అ బిజినెస్ విత్ ద గోల్ ఆఫ్ జనరేటింగ్ అ రిటర్న్ ఓవర్ టైమ్. ఇక్కడ చూడండి, ఈవెన్ స్టాక్స్ కొన్నా, బాండ్స్ కొన్నా, లేదా రియల్ ఎస్టేట్ అంటే ల్యాండ్ కొన్నా, ఈవెన్ స్టార్టింగ్ అ బిజినెస్, ఒక బిజినెస్ స్టార్ట్ చేసినా దాన్ని మనం ఇన్వెస్ట్మెంట్ అంటామంట. ఇన్వెస్ట్మెంట్ వల్ల మనకి ఫ్యూచర్లో బెనిఫిట్ వస్తుందంట. సో దిస్ ఈజ్ నథింగ్ బట్ ఇన్వెస్ట్మెంట్ డెఫినేషన్. ఇప్పుడు ఫీచర్స్ ఆఫ్ అ గుడ్ ఇన్వెస్ట్మెంట్ చూద్దాం. అంటే ఒక ఇన్వెస్ట్మెంట్కి ఉండాల్సిన లక్షణాలు, ఏ ఇన్వెస్ట్మెంట్కి అయితే ఈ లక్షణాలు ఉంటాయో అది గుడ్ ఇన్వెస్ట్మెంట్ అని మీనింగ్ వస్తుందంట. సో ఎలాంటి ఇన్వెస్ట్మెంట్స్లో మనం ఇన్వెస్ట్ చేయాలి అంటే ఫస్ట్ వన్, దానికి సేఫ్టీ ఉండాలంట. అంటే మనం ఉన్న మనీనే లాస్ అయిపోకుండా సేఫ్గా, అంటే ఎలాంటి రిస్క్ మనకి ఉండకుండా మనం సేఫ్టీ అయితే చూసుకోవాలంట. సెకండ్ వన్, లిక్విడిటీ. లిక్విడిటీ మీనింగ్ ఏంటంటే అండి, కన్వర్షన్ ఆఫ్ యువర్ ఇన్వెస్ట్మెంట్ ఇంటూ క్యాష్. అంటే మనం ఏదైతే ఇన్వెస్ట్ చేసామో అది మనకి క్యాష్ రూపంలో ఎంత త్వరగా కన్వర్ట్ చేసుకోగలుగుతున్నాము అనేదే లిక్విడిటీ. ఫర్ ఎగ్జాంపుల్, మీరు గోల్డ్ మీద ఇన్వెస్ట్ చేశారనుకోండి, దాన్ని క్యాష్ రూపంలో మనం ఈజీగా కన్వర్ట్ చేసుకోవచ్చు. అంటే గోల్డ్ అమ్మేసుకోనో లేదా ఆ గోల్డ్ తాకట్టు పెట్టో మనం ఆ గోల్డ్ని క్యాష్ రూపంలో మార్చుకోవచ్చు. అండ్ ఈవెన్ ఒక ల్యాండ్ కొన్నా లేదా ఒక షేర్ కొన్నా మనం ఈజీగా దాన్ని క్యాష్ రూపంలో కన్వర్ట్ చేసుకోవచ్చు. సో
ఏదైతే ఇన్వెస్ట్మెంట్ మీరు చేస్తున్నారో దానికి లిక్విడిటీ ఉండాలంట. అంటే ఎప్పుడు కావాల్సితే అప్పుడు క్యాష్‌లో కన్వర్ట్ చేసుకునేలా ఉండాలంట. థర్డ్ వన్ రిటర్న్స్. మనం ఏ ఇన్వెస్ట్మెంట్ చేసినా దానికి మంచి రిటర్న్స్ అంటే మంచి ప్రాఫిట్స్ రావాలంట ఓవర్ టైమ్. ఫోర్త్ వన్ ఇన్వెస్ట్మెంట్ గోల్స్. మనం దేనికైతే ఇన్వెస్ట్మెంట్ చేశామో ఎలాంటి గోల్ మన మైండ్‌లో ఉందో అదైతే ఆ ఇన్వెస్ట్మెంట్ రీచ్ అవ్వాలంట. కొంతమంది రిటర్న్స్ ఎక్కువ రాకపోయినా పర్వాలేదు, మన ఇన్వెస్ట్మెంట్ సేఫ్‌గా ఉంటే చాలు అని అనుకుంటారు. ఫర్ ఎగ్జాంపుల్ కొంతమంది బ్యాంక్‌లో డిపాజిట్ చేస్తారు. సో, దానివల్ల రిటర్న్స్ గానీ, ఇంట్రెస్ట్ కానీ ఎక్కువగా రాదు. బట్ కొంతమంది రిస్క్ తీసుకుంటాము. సో, రిటర్న్స్ బాగా వస్తే మంచిది అని అనుకుంటారు. సో, రిస్క్ తీసుకొని షేర్ మార్కెట్‌లో ఇన్వెస్ట్ చేస్తారు. సో, వాళ్ళకి రిస్క్ ఉంటుంది. బట్ రిటర్న్స్, ప్రాఫిట్స్ బాగా వస్తాయి. సో, మీరు దేనికోసం ఇన్వెస్ట్ చేస్తున్నారు? మీ గోల్ ఏంటి? అది రీచ్ అవ్వగలగాలి. నెక్స్ట్ ట్యాక్స్ ఎఫిషియన్సీ. మనం ఏదైతే ఇన్వెస్ట్మెంట్స్ చేస్తున్నామో దానివల్ల ట్యాక్స్ తగ్గించుకునేలాగా ఉండాలి. నెక్స్ట్ డైవర్సిఫికేషన్. మన ఇన్వెస్ట్మెంట్ ఎప్పుడు ఎలా ఉండాలంటే ఒకదాని మీదే పెట్టేయకుండా మల్టిపుల్ ఇన్వెస్ట్మెంట్స్ చేస్తూ ఉండాలి. దాన్నే మనం డైవర్సిఫికేషన్ అంటాం. సో, ఒక దాంట్లో లాస్ వచ్చినా ఇంకో దాంట్లో కవర్ చేయొచ్చు. సెవెంత్ వన్ ఇన్ఫ్లేషన్ ప్రొటెక్షన్. ఇన్ఫ్లేషన్ అంటే ప్రైజెస్ లెవెల్స్ పెరిగిపోవడం అనమాట. ఫర్ ఎగ్జాంపుల్ మనం గోల్డ్‌లో ఇన్వెస్ట్ చేసాము. గోల్డ్ రేట్ పెరిగిపోయిందనుకోండి, మన ఇన్వెస్ట్మెంట్ వాల్యూ కూడా పెరుగుతుంది. సో, దీన్నే మనం ఇన్ఫ్లేషన్ అంటాము. నెక్స్ట్ ట్రాన్స్పరెన్సీ. అంటే ఏదైతే ఇన్ఫర్మేషన్ ఉందో మనకి ఇన్వెస్ట్మెంట్ రిలేటెడ్ అది ట్రాన్స్పరెంట్‌గా అంటే కరెక్ట్‌గా ఉండాలి. మనకి ప్రతిదీ తెలుసుకుంటూ ఉండాలి. లైక్ దాంట్లో రిస్క్ ఎంతుంది, దాంట్లో ఫీజ్ ఎంత, దాంట్లో బ్రోకరేజ్ ఫీజ్ ఎంత. సో, ఇవన్నీ ఇన్ఫర్మేషన్ మనకి తెలియాలి. దీన్నే ట్రాన్స్పరెన్సీ అంటాం. సో, ఇలాంటి లక్షణాలున్న ఇన్వెస్ట్మెంట్‌ని మనం గుడ్ ఇన్వెస్ట్మెంట్ అంటాం. దిస్ ఈస్ ఫస్ట్ క్వెషన్, వెరీ ఇంపార్టెంట్. సెకండ్ క్వెషన్, ఎక్స్‌ప్లెయిన్ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ఇన్వెస్ట్మెంట్ ఎవెన్యూస్ లేదా టైప్స్ ఆర్ ఫార్మ్స్ ఆఫ్ ఇన్వెస్ట్మెంట్స్ అని కూడా అడగచ్చు. ఎక్కువగా ఇన్వెస్ట్మెంట్ ఎవెన్యూస్ అని 10 మార్క్స్‌కి అడుగుతారండి. అంటే ఇన్వెస్ట్మెంట్‌లో మనకి ఎన్ని రకాలు ఉన్నాయి, మనం ఎన్ని విధాలుగా ఇన్వెస్ట్మెంట్స్ చేయొచ్చు అనేదే క్వెషన్. ఇన్వెస్ట్మెంట్స్ మనకి మెయిన్‌గా 3 టైప్స్‌గా డివైడ్ చేశారు. ఫస్ట్ వన్ ఫిక్స్డ్ రేట్ ఇన్వెస్ట్మెంట్ ఇన్స్ట్రుమెంట్స్. అంటే మనకి రెగ్యులర్‌గా ఫిక్స్డ్‌గా మనకి రిటర్న్స్ అనేవి వస్తూ ఉంటాయి. ఫర్ ఎగ్జాంపుల్ బ్యాంక్ ఫిక్స్డ్ డిపాజిట్స్, ఎఫ్‌డీస్ అంటాం కదా. సో, ఇది మనకి ఫిక్స్డ్ రేట్ ఇన్వెస్ట్మెంట్. అంటే మనకి రెగ్యులర్‌గా బ్యాంక్ నుంచి ఇంట్రెస్ట్ వస్తుంది. మన ఇన్వెస్ట్మెంట్‌కి సెక్యూరిటీ కూడా ఉంటుంది. సెకండ్ వన్ పబ్లిక్ ప్రావిడెంట్ ఫండ్, పీఎఫ్ అంటాం కదండి. ఇది కూడా ఫిక్స్డ్ రేటే. అంటే మనకి రెగ్యులర్‌గా ఇంట్రెస్ట్ కూడా వస్తుంది, సేఫ్‌గా కూడా ఉంటుంది. థర్డ్ వన్ బాండ్స్. మనం గవర్నమెంట్‌కి సంబంధించినవి కానీ లేదా కంపెనీకి సంబంధించినవి కానీ బాండ్స్ కొంటా ఉంటాం. దాని మీద కూడా మనకి రెగ్యులర్‌గా ఇంట్రెస్ట్ వస్తూ ఉంటుంది. నెక్స్ట్ సెకండ్ టైప్ మార్కెట్ రేట్ ఇన్వెస్ట్మెంట్ ఇన్స్ట్రుమెంట్స్. అంటే మనకి రెగ్యులర్‌గా ఫిక్స్డ్‌గా ఇన్వెస్ట్మెంట్ నుంచి రిటర్న్స్ అనేవి రావు. మార్కెట్‌లో ఉండే రేట్స్‌ని, మార్కెట్‌లో ఉండే ఫ్లక్చుయేషన్స్ బట్టి మనకి రిటర్న్స్ అనేవి వస్తూ ఉంటాయంట. ఫస్ట్ వన్ స్టాక్స్. అంటే షేర్ మార్కెట్లో ఇన్వెస్ట్ చేస్తే దాన్ని మనం మార్కెట్ రేట్ ఇన్వెస్ట్మెంట్ అంటాం. సో, షేర్స్‌లో ఇన్వెస్ట్ చేస్తే మనకి రెగ్యులర్‌గా ఇన్కమ్ అనేది రాదు. కంపెనీకి మంచి ప్రాఫిట్స్ వస్తేనే మనకి రిటర్న్స్ అనేవి వస్తాయి. నెక్స్ట్ మ్యూచువల్ ఫండ్స్. అంటే చాలా ఇన్వెస్టర్స్ దగ్గర నుంచి కలెక్ట్ చేసిన ఫండ్స్‌ని ఇన్వెస్ట్ చేస్తూ ఉంటారు. సో, దీంట్లో కూడా మనకి రెగ్యులర్‌గా రిటర్న్స్ అనేవి రావు. ఎప్పుడైతే కంపెనీకి లేదా ఆ పర్టిక్యులర్ స్టాక్ ప్రైస్ పెరుగుతుందో అప్పుడే మనకి రిటర్న్స్ వస్తాయి. నెక్స్ట్ నేషనల్ పెన్షన్ స్కీమ్, ఎన్‌పీఎస్ అంటాము. చాలామంది ఎన్‌పీఎస్‌లో కూడా ఇన్వెస్ట్ చేస్తూ ఉంటారు. ఇదొక రిటైర్మెంట్ ప్లాన్. ఇది కూడా మనకి మార్కెట్ రేట్ ఇన్వెస్ట్మెంట్‌లోకే వస్తుంది. థర్డ్ వన్ ఆల్టర్నేటివ్ ఇన్వెస్ట్మెంట్ ఇన్స్ట్రుమెంట్స్. దీంట్లో మనకి గోల్డ్, రియల్ ఎస్టేట్ వస్తుందన్నమాట. రిమైనింగ్ ఇన్వెస్ట్మెంట్స్తో మనం కంపేర్ చేసుకుంటే గోల్డ్, రియల్ ఎస్టేట్ అనేది చాలా సేఫ్ అండి. మార్కెట్లో ఎలాంటి చేంజెస్ వచ్చినా మనకి గోల్డ్, రియల్ ఎస్టేట్ మీద పెట్టిన మనీకి అయితే ఎలాంటి ప్రాబ్లం, రిస్క్ ఉండదు. ఇవైతే ఇన్వెస్ట్మెంట్ ఎవెన్యూస్. మీకు విడివిడిగా 3 పార్ట్స్గా గుర్తుండకపోతే అన్నీ కలిపి రాసేసినా పర్వాలేదు. అండ్ ఇన్వెస్ట్మెంట్ ఇన్స్ట్రుమెంట్స్ అని అడిగినా మీరు ఈ పాయింట్సే రాసేయండి. థర్డ్ క్వశ్చన్ ఇన్వెస్ట్మెంట్ ప్రాసెస్, వెరీ ఈజీ. స్టెప్స్ ఇన్ ఇన్వెస్ట్మెంట్ అడిగినా సేమ్ పాయింట్స్ రాస్తారు. అండ్ ఇది మనకి 10 మార్క్స్‌కి ఇంపార్టెంట్. మనం ఇన్వెస్ట్మెంట్ ఎలా చేయాలి అనేది ఈ క్వశ్చన్. ఫస్ట్ స్టెప్
సెట్ ఫైనాన్షియల్ గోల్స్. అసలు మనం ఇన్వెస్ట్మెంట్ ఎందుకు చేయాలనుకుంటున్నాం, మన గోల్ ఏంటి, మనం రిటర్న్స్ ఎక్కువ సంపాదించాలనుకుంటున్నామా, లేదా మన ఇన్వెస్ట్మెంట్ సేఫ్గా పెట్టుకోవాలనుకుంటున్నామా, మన గోల్ ఏంటి అనేది మనం ఫస్ట్ డిఫైన్ చేసుకోవాలి. సెకండ్ వన్, యాసెస్ యువర్ రిస్క్ టాలరెన్స్. అంటే మీరు ఎంతవరకు రిస్క్ని భరించగలరు, ఒకవేళ మీ ఇన్వెస్ట్మెంట్ పోయినా మీకు పర్వాలేదా, మీకు రిస్క్ తీసుకునే సత్తా ఎంత ఉంది అనేది మీరు ఫస్ట్ ఐడెంటిఫై చేసుకోవాలంట. థర్డ్ వన్, రీసెర్చ్ ఇన్వెస్ట్మెంట్ ఆప్షన్స్. మీకు ఇందాక చెప్పాను కదా, మనకు చాలా ఇన్వెస్ట్మెంట్ ఆప్షన్స్ ఉన్నాయి. షేర్స్ కొనొచ్చు, మ్యూచువల్ ఫండ్స్లో పెట్టచ్చు, గోల్డ్ కొనొచ్చు. సో ఇందులో మీకు ఏది బెస్ట్, మీ గోల్ని రీచ్ అవ్వడానికి మీరు ఎందులో ఇన్వెస్ట్ చేస్తే బాగుంటుంది అనేది మీరు ఆప్షన్స్ చూసుకోవాలంట. ఫోర్త్ స్టెప్, మేక్ ద ఇన్వెస్ట్మెంట్. ఎస్, మీకు కరెక్ట్ ఆప్షన్ ఐడెంటిఫై అయిన తర్వాత మీరు దాంట్లో ఇన్వెస్ట్ చేస్తారు. ఫర్ ఎగ్జాంపుల్ గోల్డ్ అయితే కొన్నారు. ఫిఫ్త్ వన్, మానిటర్ అండ్ రివ్యూ. ఫర్ ఎగ్జాంపుల్ మీరు షేర్స్లో ఇన్వెస్ట్ చేస్తారు, ఒక కంపెనీ షేర్స్ కొన్నారు. సో కొనిన తర్వాత ఆ కంపెనీ షేర్స్ ఎలా ఉన్నాయి, ఆ కంపెనీకి ప్రాఫిట్స్ వస్తున్నాయా లేదా, రెగ్యులర్గా మనకి రిటర్న్స్ వస్తున్నాయా, ఆ కంపెనీ ఏమైనా లాసెస్లోకి వెళ్ళిపోతుందా అనేది మీరు మానిటర్ చేసుకుంటూ ఉండాలంట. నెక్స్ట్, రీఇన్వెస్ట్ ఎర్నింగ్స్. ఒకవేళ మీకు ఆ ఇన్వెస్ట్మెంట్ మీద మంచి ఎర్నింగ్స్, మంచి రిటర్న్స్ వచ్చాయనుకోండి, రియల్ ఎస్టేట్ మీద పెట్టారు, ఒక 10 లక్షలు మిగిలిందనుకోండి, ఆ 10 lakhs మీరు మళ్ళీ ఇన్వెస్ట్ చేయాలంట. అప్పుడే మన ఇన్వెస్ట్మెంట్ బాగా చేస్తున్నట్టు, వచ్చిన రిటర్న్స్ని మళ్ళీ ఇన్వెస్ట్ చేసుకోవడం, ఇంకా ఎక్కువ ప్రాఫిట్ సంపాదించడం, ఇలా చేయాలంట. సెవెంత్ వన్, ఎగ్జిట్ ఆర్ లిక్విడేట్. వన్స్ మీ గోల్ మీరు రీచ్ అయిన తర్వాత, ఫర్ ఎగ్జాంపుల్ ఒక ఇన్వెస్ట్మెంట్స్ చేశారు, దాని మీద మీకు చాలా రిటర్న్స్ వచ్చాయి, ఇంకా దాని మీద రిటర్న్స్ రావు అని మీరు అనుకుంటున్నారు. సో దాన్ని మీరు ఏం చేయాలి, అమ్మేయాలి. సో దీన్నే మనం లిక్విడేట్ అంటాం. అంటే ఉన్న ఇన్వెస్ట్మెంట్ని మనీలో కన్వర్ట్ చేసేసుకోవాలి. సో దిస్ ఈజ్ నథింగ్ బట్ ఇన్వెస్ట్మెంట్ ప్రాసెస్. నేను ఇక్కడ డయాగ్రామ్ చూపిస్తున్నాను కదండి, అది మీరు వేయడానికి ట్రై చేయండి. ఫోర్త్ క్వశ్చన్, ఎక్స్ప్లెయిన్ ట్యాక్స్ సేవింగ్ ఆప్షన్స్ ఆర్ ఎక్స్ప్లెయిన్ ఇంపార్టెన్స్ ఆఫ్ ట్యాక్స్ ప్లానింగ్ ఇన్ ఇన్వెస్ట్మెంట్ అని కూడా అడగచ్చు. ట్యాక్స్ అనగానే మీరు ఈ పాయింట్స్ అయితే రాసేయండి. దీని అర్థం, కొన్నిసార్లు మనం ఇన్వెస్ట్మెంట్స్ ఎందుకు చేస్తామంటే మనకున్న ట్యాక్స్ని తగ్గించుకోవడానికి. సో అలా ట్యాక్స్ తగ్గించుకోవడానికి మనం ఎలాంటి ఇన్వెస్ట్మెంట్స్ చేయొచ్చు అంటే, ఫస్ట్ వన్, పబ్లిక్ ప్రావిడెంట్ ఫండ్. ఈ పీపీఎఫ్లో మనం ఎలాంటి ఇన్వెస్ట్మెంట్ చేసినా దాంట్లో అయితే మనం ట్యాక్స్ పే చేయాల్సిన అవసరం లేదంట. సెకండ్ వన్, ఈపీఎఫ్ అంటే ఎంప్లాయీ ప్రావిడెంట్ ఫండ్. మనం శాలరీలో కొంచెం ఈపీఎఫ్లో కూడా ఇన్వెస్ట్ చేస్తూ ఉంటాము. సో దాని మీద కూడా మనకైతే ట్యాక్స్ పడదంట. నెక్స్ట్, నేషనల్ సేవింగ్స్ సర్టిఫికేట్ అంటే ఎన్ఎస్సి అంటాం. దీంట్లో కూడా మనం ఏమైనా సేవింగ్స్ ఇన్వెస్ట్ చేసుకుంటే దాంట్లో కూడా ట్యాక్స్ పే చేయాల్సిన అవసరం లేదంట. నెక్స్ట్, ట్యాక్స్ సేవింగ్ ఫిక్స్డ్ డిపాజిట్స్. యాక్చువల్లీ ఎఫ్డీస్లో కొంచెం ట్యాక్స్ కట్ అవుతుంది, బట్ ఈ ట్యాక్స్ సేవింగ్ ఫిక్స్డ్ డిపాజిట్స్ అని మనకి కొన్ని ఉంటాయి. లైక్ 5 year లాక్ చేస్తారు మన ఇన్వెస్ట్మెంట్ని, దాంట్లో మనం ట్యాక్స్ పే చేయాల్సిన అవసరం లేదు. నెక్స్ట్, హెల్త్ ఇన్సూరెన్స్ ప్రీమియమ్స్. చాలామంది హెల్త్ ఇన్సూరెన్స్ పే చేస్తూ ఉంటారు, దాంట్లో కూడా మనం అయితే ట్యాక్స్ పే చేయాల్సిన అవసరం ఉండదు. సిక్స్త్ వన్, హోమ్ లోన్ ఇంట్రెస్ట్. ఎవరైనా హోమ్ లోన్ కోసం ఇంట్రెస్ట్ పే చేస్తారు కదా, సో దాని మీద కూడా మనం ట్యాక్స్ అనేది పే చేయాల్సిన అవసరం లేదంటే. ట్యాక్స్ అంటే తెలుసు కదండి, మనం ఖర్చు పెట్టిన ప్రతి రూపాయి మీద మనం కొంచెం ఎక్స్ట్రా అమౌంట్ వేసి ఖర్చు పెట్టాల్సి వస్తుంది, దాన్నే ట్యాక్స్ అంటాం. ఫర్ ఎగ్జాంపుల్ గోల్డ్ కొన్నామనుకోండి, గోల్డ్ రేట్తో పాటు మనం ట్యాక్స్ కూడా పే చేస్తాం, జిఎస్టీ అని, ఎస్జిఎస్టీ అని. సో దీన్ని మనం ట్యాక్స్ అంటాం. సో ఇన్ని ఆప్షన్స్లో మనకి ట్యాక్స్ అనేది తగ్గుతుంది అండ్ ట్యాక్స్ పే చేయాల్సిన అవసరం లేదు కొన్నాట్లకైతే. నెక్స్ట్, నేషనల్ పెన్షన్ స్కీమ్. సో పెన్షన్ స్కీమ్లో ఉంటారు చాలామంది, పెన్షన్ కోసం మనీ కట్ చేసుకొని ఆ పెన్షన్ స్కీమ్లో పెట్టుకుంటారు. సో దాంట్లో కూడా మనకి ట్యాక్స్ పే చేయాల్సిన అవసరం లేదు. లాస్ట్ వన్, వెరీ ఇంపార్టెంట్, డొనేషన్స్ ఆన్ చారిటీస్. చాలామంది చారిటీస్కి, బ్లడ్ డొనేషన్స్కి చాలా అమౌంట్ అయితే డొనేట్ చేస్తూ ఉంటారు. సో మనం ఎంతైతే డొనేట్ చేస్తామో దాన్ని కూడా ట్యాక్స్ ఫ్రీ అండి, ట్యాక్స్ ఏమీ కట్ అవ్వదు దాంట్లో. అందుకే చాలామంది కంపెనీస్ డొనేషన్స్ ఎక్కువ ఇస్తూ ఉంటారు, ఎందుకంటే వాళ్ళు ఎంత ఖర్చు పెట్టినా దాని మీద అయితే ట్యాక్స్ ఉండదన్నమాట. సో దీస్ ఆర్ సమ్ సేవింగ్ ఆప్షన్స్ ఇన్ ట్యాక్స్. లాస్ట్ క్వశ్చన్, ఎక్స్ప్లెయిన్ డిఫరెన్సెస్ బిట్వీన్ ఇన్వెస్ట్మెంట్ అండ్ స్పెక్యులేషన్. నీకు ఇన్వెస్ట్మెంట్ అంటే ఏంటో చెప్పాను. లాంగ్ టర్మ్ రిటర్న్స్ కోసం మనం మనీ యూస్ చేసి ఏదైనా అసెట్ని కానీ, లేదా స్టాక్ని కానీ, లేదా ఒక షేర్ని కానీ పర్చేస్ చేస్తే దాన్ని మనం ఇన్వెస్ట్మెంట్ అంటాం. ఇక్కడ స్పెక్యులేషన్ అని కూడా అడిగారు. ఇక్కడ స్పెక్యులేషన్ అన్నా మనం మనీ ఒక దాని మీద పెట్టడమే, బట్ స్పెక్యులేషన్లో చాలా ఎక్కువ రిస్క్ ఉంటుంది. స్పెక్యులేషన్ ఎందుకు చేస్తారు అంటే,
ఇమీడియేట్‌గా ప్రాఫిట్ సంపాదించేయాలి, హై రిటర్న్స్ వచ్చేయాలి అనే ఉద్దేశంతో స్పెక్యులేషన్ చేస్తారు. ఫర్ ఎగ్జాంపుల్, మీరు గోల్డ్ మీద ఇన్వెస్ట్ చేశారు, గోల్డ్ కొన్నారు అండ్ ఆ గోల్డ్ మీద ఇంట్రెస్ట్ కూడా తెచ్చుకుంటున్నారు. ఇది ఇన్వెస్ట్‌మెంట్. బట్ రేపు గోల్డ్ రేట్ పెరుగుతుంది అని మీరు ముందే ఐడెంటిఫై చేసి ముందు రోజు గోల్డ్ కొనేసి రేపు అమ్మేసుకున్నారనుకోండి, ఇది హై రిస్క్ అనమాట. దీన్నే స్పెక్యులేషన్ అంటాం. అంటే ఏదో ప్రాఫిట్స్ వచ్చేస్తాయి ఇన్ ఫ్యూచర్‌లో, రేట్ పెరిగిపోద్ది, రిటర్న్స్ వస్తాయి అని మనం రిస్క్ తీసుకొని ఏదైనా పెట్టుబడి పెడితే దాన్ని మనం స్పెక్యులేషన్ అంటాం. చాలామంది షేర్ ట్రేడింగ్ చేస్తారు. అంటే ఈరోజు కొని రేపు ఎక్కువ రేట్ అయ్యాక అమ్మేయడము. సో, ఇలాంటివి చేస్తూ ఉంటారు. దీన్నే స్పెక్యులేషన్ అంటాం. ఇన్వెస్ట్మెంట్‌కి, స్పెక్యులేషన్‌కి మెయిన్ డిఫరెన్సెస్ చెప్తాను. ఫస్ట్ వన్, ఇన్వెస్ట్మెంట్ లాంగ్ టర్మ్ రిటర్న్స్ కోసం చేస్తాం. అంటే ఎక్కువ కాలం ఆ ఇన్వెస్ట్మెంట్ మీద మనకి రిటర్న్స్ రావాలి అనే ఉద్దేశంతో. బట్ స్పెక్యులేషన్ క్విక్‌గా ప్రాఫిట్ సంపాదించేయాలి అనే దాంతో చేస్తాం. నెక్స్ట్, యాజ్ ఐ టోల్డ్ యూ, ఇన్వెస్ట్మెంట్‌లో రిస్క్ తక్కువగా ఉంటుంది. బట్ స్పెక్యులేషన్‌లో చాలా రిస్క్, మన ఇన్వెస్ట్మెంట్ కూడా పోయే ఛాన్స్ ఉంటుంది. థర్డ్ వన్, ఇట్ ఈస్ లాంగ్ టర్మ్. ఇన్వెస్ట్మెంట్ అనేది లాంగ్ టర్మ్, స్పెక్యులేషన్ అనేది షార్ట్ టర్మ్. నెక్స్ట్ ఫోర్త్ వన్, ఇన్వెస్ట్మెంట్ అనేది మనం కేర్ఫుల్గా రీసెర్చ్ చేసి ప్లాన్ చేసి చేస్తాం. బట్ స్పెక్యులేషన్ అనేది రూమర్స్ వినో లేదా మార్కెట్లో వచ్చిన చేంజెస్ చూసో ఏమీ ప్లాన్ చేయకుండానే మనం స్పెక్యులేషన్ చేసేస్తాం. నెక్స్ట్, ఇన్వెస్ట్మెంట్ అనేది లీగల్గా ఎప్పుడూ కరెక్ట్ ఆప్షనే. బట్ కొన్నిసార్లు స్పెక్యులేషన్ మనం గ్యాంబ్లింగ్గా చెప్తాము, లైక్ బెట్టింగ్ లాగా చూస్తాము. సో, లీగల్గా మనం ఏది సేఫ్ అంటే ఇన్వెస్ట్మెంటే సేఫ్. లాస్ట్‌లో ఎగ్జాంపుల్స్ చూద్దాం. బాండ్స్ కొన్న, గవర్నమెంట్ ఫండ్స్‌లో ఇన్వెస్ట్ చేసిన, రియల్ ఎస్టేట్‌లో ఇన్వెస్ట్ చేసిన, ఇదంతా ఇన్వెస్ట్మెంట్‌లోకి వస్తది. నెక్స్ట్, స్పెక్యులేషన్ ఎగ్జాంపుల్స్ డే ట్రేడింగ్ లేదా క్రిప్టో కరెన్సీలో ఇన్వెస్ట్ చేసిన, లేదా బిట్ కాయిన్స్‌లో ఇన్వెస్ట్ చేసిన, దీన్ని మనం స్పెక్యులేషన్ ఎగ్జాంపుల్స్‌గా చెప్తాం. దీంతో మీకు యూనిట్ 1లో 5 ఇంపార్టెంట్ క్వెషన్స్ ఎక్స్‌ప్లెయిన్ చేశాను. ఇవి చదివితే సరిపోతుంది. ఈ 5లో మీకు 4 క్వెషన్స్ క్వెషన్ పేపర్‌లో వచ్చేస్తాయి. నేను ఇచ్చిన సైడ్ హెడ్డింగ్స్ గుర్తుపెట్టుకొని నేను చెప్పిన ఎక్స్ప్లెనేషన్ మీరు ఓన్గా రాసినా మీకు మంచి మార్క్స్ వస్తాయి. అండ్ నా వల్ల మీకు ఒక్క మార్క్ ఎక్కువ వచ్చినా ప్లీజ్ లైక్, షేర్ అండ్ కమెంట్. ఎగ్జామ్ అయిపోయిన తర్వాత నాకు పేపర్ షేర్ చేసుకుని మీరు ఎలా ఎగ్జామ్ రాశారో కూడా చెప్పండి. ఐ విల్ బి వెరీ హ్యాపీ ఫర్ దాట్. అండ్ యాజ్ ఐ టోల్డ్ యూ బిఫోర్, నోట్స్ కావాలంటే ఇక్కడ చూపిస్తున్న నెంబర్కి వాట్సాప్ చేయండి. వెంటనే మీకు పీడిఎఫ్ వచ్చేస్తుంది. నేను ఎలా అయితే ఎక్స్ప్లెయిన్ చేశానో అలానే మీకు ఇంగ్లీష్లో ఎక్స్ప్లెనేషన్ ఉంటుంది. అండ్ నెక్స్ట్ వీడియోస్లో యూనిట్ 2 అండ్ యూనిట్ 3 కూడా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. కీప్ వెయిటింగ్ ఫర్ దాట్. అంటిల్ దెన్, లెట్స్ లెర్న్ విత్ రూపా.